మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి నాతోనే పోటీ పడుతున్నావు. నీకు నాకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా. నువ్వు 3 సార్లు వెళ్తే నేను ఒక్కసారి గెలిచిన దాంట్లో సమానం. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు నువ్వు గెలిచిన 2 సార్లు 4,000తో నా మీద గెలిస్తే నేను ఒక్కసారే 12,000 రెండింటిని అధిగమించి గెలిచిన. మొన్న గెలిచిన 7,000 కలుపుకుంటే మొత్తం కలిసి 15,000 3 సార్లు గెలిచిన మెజార్టీ. నేను రెండోసారి 33,000 నిమిన్నే గెలిచిన. మళ్ళీ 58,000 మెజార్టీతో గెలిచిన. 4ఓసారి 37,000 మెజార్టీతో గెలిచిన. నీకు నాకు పోలిక ఎక్కడిది? నువ్వు జిత్రమారి నక్కవి. రాజకీయ ఎత్తుగడలతో విపరీతంగా డబ్బులు వచ్చి నువ్వు గెలిస్తే ప్రజాబలంతో నేను గెలిచిన. మాట్లాడడానికి సిగ్గు శరం ఉండాలి. నోరుంది కదా, నాలుగు మీద మసలుంటే మాట్లాడినట్టు ఏది పడితే అది మాట్లాడొద్దు. రాజయ్య ఊళ్ళల్లో పోతే ఓట్లేయాలని మాట్లాడుతున్నావు. మరి నా మీద నువ్వు ఎట్లా ఓడిపోయినావు? అంతంత తక్కువ మెజార్టీతో నువ్వు, ఎక్కువ మెజార్టీతో నేను ఎట్లా గెలిచినా? ప్రజలు ఇవాళ నిన్ను చీకొడుతా ఉన్నారు. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా మరి నాకు పూలదండలు పడ్డాయి. ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోయేది ఉంటే ఇప్పటికైనా ఫార్మెట్ లో నువ్వు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఇగో నేను కాంగ్రెస్ కి అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి కాంగ్రెస్ జెండా పట్టుకొని తెలంగాణ అంతా తిరుగు.